సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇస్తాం, మంత్రి పొంగులేటి. మీరు చూసుకోవచ్చు, పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. అనేక కష్టాలు పడిన తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకు లోక్సభ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశామన్నారు. ఆనాడు జరిగిన ఎన్నికల సభలో ప్రజలు కోరికలు నెరవేరుస్తానని పాటించానని, మీరు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తానని ఈ సందర్భంగా చెప్పారన్నమాట మంత్రి. రాబోయే ఏడాది లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్లలో పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. 22.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు. కాగా ప్రధాన ప్రతిపక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడుతోందని ఈ సందర్భంగా అన్నారు. సో అందువల్ల మొత్తంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు మొత్తంగా 22,000 కోట్లు అయితే అవుతాయి. అన్నీ కూడా చేసి ఇందిరమ్మ ఇల్లు అయితే మీకు అయితే కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఎవరు కంగారు పడద్దంటున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.